సుల్తానాబాద్ మున్సిపల్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు చదువులో రాణించి జీవితంలో స్థిరపడాలని, ముందు పాఠశాల పేరును, కళాశాల పేరును, తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని, ఒక వ్యక్తి మంచి ర్యాంకులు సాధించాలని, జీవితంలో స్థిరపడి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు, కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా చెప్పాలవుదా? ఇందాక స్కిట్ వేశారు, అందరికి బాగా నచ్చిందా? ఎంతమంది నచ్చింది? కూర్చోగలిగినారు. ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేసుకొని ఆటలాడి, పాటలు పాడి, డ్యాన్స్ చేసి రకరకాలుగా చదువు నిర్లక్ష్యం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ లారీ డ్రైవర్ గానో, ట్రాక్టర్ డ్రైవర్ గానో, ఇంకెక్కడెక్కడో మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంటే ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అంటే ఎవరి జీవితం మారుతా ఉంది, ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వారి జీవితం మారుతా ఉంది. ఎవరి జీవితం అట్లే ఉంది, ఎవరైతే చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారి జీవితంలో ఏం మార్పు లేదు. సో ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ఒక్కసారి మీరొక్కరు మీ జీవితంలో ఒక స్థాయికి వచ్చినట్లయితే మీ తరాలన్నీ మారిపోతాయి. సో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అంటే తప్పుపట్టడం లేదు మీ పేరెంట్స్, నేను కూడా, కానీ ఆ రోజు మనకు పేరెంట్స్ కనుక నాలాగా బాగా చదువుకొని ఉంటే, మీ సార్లా చదువుకొని ఉంటే మన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, వాళ్ళ జీవితంలో ఒక స్థాయికి వచ్చింది. ఇప్పుడు కూడా మనం మారకపోతే ఇంకెప్పుడు మనం మారుతాం? సో మనం ఒక స్థాయికి రావాలి, మనం ఈ సమాజంలో ఉన్నతంగా బతకాలి అంటే ఖచ్చితంగా కేవలం చదువు మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది, ఇంకేం షార్ట్ కట్ లేవు.